హాయ్ మ్యామ్. హాయ్. సో ఈశ్వర్ గారిది అండ్ మాధురి రాథోడ్ గారి వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. ఏం చెప్తారు? ఏంటి వీడియోస్? ఏంది ఆ ఉత్త చేతుల సాంగ్ వేసింది, ప్రమీల సాంగ్? అప్పుడే డౌట్ కొట్టింది నాకు. వీళ్ళిద్దరూ కలిసి భార్యకి ఉత్త చేతులు చూపిస్తారని చెప్పేసి అప్పుడే అనుకున్నా. కానీ నా మైండ్ లో సిక్స్త్ సెన్స్ చెప్పిందయ్యా, ఎందుకు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు? చూసుకోవద్దండి అలాగా. నేను ఏదన్నా ఆలోచిస్తే తర్వాత మీరు వచ్చారు అందరు కెమెరాలు పట్టుకొని. ఫస్ట్ చెప్తే అదేంటి మీరు అట్లా మాట్లాడతారు, పాపం ఎంత మంచోడు తెలుసా, ఎంత ఫేమస్ తెలుసా అని మీరు తిడతారని ఏం మాట్లాడలా. ఈ బొట్టు మీద ఒట్టు తెలుసా, నా శివయ్య మీద ఒట్టు. కానీ ఏంటిది, చిన్న బాబు ఉన్నాడు, ఎక్కడ పట్టుపడ్డారో తెలుసా? తెలుసా మీకు? ఒకటి ఉంటదిలే, వాళ్ళది ఒక గమ్య స్థానం ఏదో ఉంటది, ఓయో అని రూమ్స్ ఒకటి ఉన్నాయి కదా, భలే పట్టుపడ్డాడు. సూపర్ ఉంది సీను, మామూలుగా లేదు. చంపలు పగలగొట్టాలి అలాంటి వాళ్ళని. నేనైతే ఏం చేస్తాను తెలుసా, రాయలసీమ బిడ్డని ఫసక్ తల పోయేసి రిసెప్షన్ లో పడుతుంది, అట్లుంటది నేను యాక్షన్ లో దిగితే. మాధురి రాథోడ్ గారిని చెంపమేసి కొట్టినా కూడా ఆమె కదలట్లేదు ఆడ నుంచి. అయ్యా నాయనా, వాళ్ళు ఒక సాంగ్ కాదు, రెండు సాంగ్లు కాదు, ఎన్నో చేశారు. ఆ సాంగులోనే మీరు ఫస్ట్ గమనించండి, మీరు గమనించండి. ఆ పాటలు మళ్ళీ మళ్ళీ వేసుకొని చూసుకోండి అమ్మా. మీరు ఆ సాంగ్స్ చూసినంతసేపు నిజమైన లవ్వులో పడ్డారు ఆ సాంగులోనే, తెలుసా మీకు? తర్వాత రూమ్ దాకా వెళ్ళిందంటే సాంగ్ లో ప్రేమలో పడ్డారు, తర్వాత రూములో పడ్డారు. వారేవా వారేవా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. చాలా బాగుంది కవిత్వం. ఇప్పుడు వాళ్ళ వైఫ్ మాత్రం మా భర్త అమాయకుడు, ఆయన మంచోడు, శుద్ధపు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. అదే ఈశ్వర్ వాళ్ళ వైఫ్, ఆమెదే తప్పు, ఆమె కావాలని ట్రాప్ చేసింది అన్నట్టు మాట్లాడుతుంది. వాళ్ళ వైఫ్ ఆయన మంచోడు అంటుంది. ఆయన మంచోడు అన్నప్పుడు ఆ వీడియో తీసి మాట్లాడేది ఎవరు వెనకాల? అంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, తనే మీద మీద పడి మెసేజ్లు చేయడం, కాల్స్ చేయడం. మా హస్బెండ్ ఇంకా ఏ మొగోడైనా కమిట్ అవుతాడు కదా, అట్లానే అయ్యాడు. మా హస్బెండ్ అయితే మంచోడు అని తను ఓన్లీ అమ్మాయినే తప్పు పడుతుంది చెప్తుందా. నేను కూడా ఎన్నో వీడియోస్ లో చెప్పాను కదా, ఎన్ని వీడియోస్ లో చెప్పా, అమ్మాయి చనువిస్తేనే అబ్బాయి ధమాల్ పుసుక్కని కోమాలోకి వెళ్ళిపోతాడు. ఒక్క ఐ లవ్ యూ చెప్తే స్పృహ తప్పిపోతాడు, ఒక్క ముద్దుతో కోమాలోకి వెళ్ళిపోతాడు. అలాంటిది అమ్మాయిలు చాలా మంది మంచి మంచి ఫ్యామిలీస్ ని చెడగొడుతున్నారు. మీకు రోగం ఉంటే పోండి, ఆ పెళ్లి కాని అబ్బాయిని పట్టుకోండి అమ్మా. పెళ్ళైన వాళ్ళని పట్టుకొని వాళ్ళ జీవితం నాశనం చేసి చంటి బిడ్డలు ఉంటారు అక్కడ, చంటి పిల్లలు ఉంటారు అక్కడ. అవును సరే, ఈ అమ్మాయి తప్పే అనుకుందాం, మరి ఈయనకి అమ్మాయి రోగం, నువ్వెందుకు వెళ్ళావు? అంటే 2-3 సాంగ్స్ చేసేస్తే ఇలా వల్ల పడిపోవడమేనా? మీరు ఎంత పేరు తెచ్చుకుంటున్నారో సమాజంలో. బా ఏం చేస్తున్నాడు రా నాయన, సూపర్ సాంగ్ రా నాయన, మిలియన్స్ లో పోతుందని అనుకున్న లోపల వీళ్ళ గబ్బు కూడా సోషల్ మీడియాలో మిలియన్స్ లో పోతుంది. తర్వాత అదే జరుగుతుంది. తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయికి బుద్ధి లేనప్పుడు నువ్వు లేదు, నాకు భార్య ఉంది, చిన్న బాబు ఉన్నాడు, నాకు ఒక సంసారం, నాకు ఫ్యామిలీ ఉంది, అలాంటి వాణ్ణి కాదు నేను, నువ్వెవరినన్నా చూసుకో అని అనొచ్చు కదా. మరి ఎందుకు రూముల దాకా పోయి పొల్లాడుతున్నారు, అక్కడ దొల్లుతున్నారు, మరి పట్టుకొని అలాగే చేస్తారు. మరి చాలా తప్పు, ఇది మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలకి చెప్పి 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 నా నోరు నొప్పి వస్తుంది ఇక్కడ. నా నోరు కొన్ని రోజులు పోతే మూగబోతాను. జాగ్రత్తగా ఉండండి. అదేం బాగుంది బ్లాక్ బెర్రీ, దానికి సాంగ్ లో అదేం బాగుంది బ్లాక్ బెర్రీ, అక్కడ వీడియోలో కూడా కనపడట్లేదు. అంటే అది ఎంత నల్లగుందో చూడాలి. మరి తుమ్మ మొద్దులాగా కూర్చుంది బెడ్ మీద, చంప పగిలింది, మామూలు పగల్లా. అట్లుందమ్మా. ఏం చేస్తాము, నేనేం చేయాలో, నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. చాలా మంది ఫేమ్ కోసం కష్టపడతారు, బట్ వీళ్ళకు కొంచెం తొందరగానే ఫేమ్ వచ్చినప్పటికీ ఇలా మిస్యూజ్ చేసుకోవడం ఎంతవరకు తప్పు, చాలా తప్పు. అది కూడా సరే, ఒకవేళ ప్రేమించుకున్నారు, లవ్ లో పడ్డారు అనుకుంటే, ఈ అబ్బాయికి పెళ్ళయిందిగా, వీడికి అమ్మాయి రోగం వచ్చింది. ఆ అమ్మాయికి బుద్ధి ఎవరైనా సరే, నా భార్య పిల్లలు ఉన్నారు, నేను ఎంత ఫేమస్ అయిపోయాను, నాకు ఎంత పేరు వచ్చింది, అలా చేయకూడదమ్మా. నువ్వెవరినన్నా లవ్ చేసుకో, నీకేం తక్కువ, నువ్వు కూడా నాతో పాటు డాన్స్ చేసి చాలా ఫేమస్ అయ్యావు కదా అని చెప్పేసే విధంగా నచ్చ చెప్తుంటే ఈ రోజు ఎంతో బాగుండు, ఒక మహాత్ముడు లాగా నిలిచిపోయేవాడు. అంటే ఇప్పుడు ఈశ్వర్ వాళ్ళ వైఫ్ తన్ని యాక్సెప్ట్ చేస్తుంది, లైక్ మా వాడు మంచోడు అని తన దగ్గర తీసుకుంటుంది.
కానీ ఈమె మాధురి పరిస్థితి ఏంటి? ఇంకా వేరే అబ్బాయిలు ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకొని ముందుకు వస్తారా? ఎవరు వస్తారు మరి? ఈయనతోనే పట్టుపడినప్పుడు ఇంకా ఈమె లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుసా మనకి? తెలియదు కదా. అలాంటప్పుడు ఎవడు పెళ్లి చేసుకుంటాడయ్యా? నీ బతుకు ఇంతే, కొన్ని రోజులు తీసుకోబోతాడు, ఆమె దగ్గర ఏదో పాటలు చేసుకుంటుంది, ఇంత డబ్బులు వస్తున్నాయని చెప్పేసి యూజ్ చేసుకుంటాడు. డబ్బు పోయా, మానం పోయా, ప్రాణం పోయా, అన్ని పోతాయి. తర్వాత ఏడ్చేది ఎవరు? ఇంట్లో తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. దయచేసి మారండమ్మా, కొన్ని రోజులన్నా మారి మంచి పేరు తెచ్చుకోండమ్మా తల్లి. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఒక ఫేవరెట్ సాంగ్ ఏదైనా మీరు పాడరా? ప్రమిళ కదా. ఇద్దరు నాకు ఇంకా ఈ దరిద్రం మాట్లాడిన తర్వాత వాళ్ళ సాంగ్ నేనెందుకు పాడాలి? చెత్త సాంగ్ కాకపోతే నువ్వు పాడు, నాకు రాదు, నేను పాడను అంతే, అవసరం లేదు, ఎందుకు పాడాలి? పోనీ వాళ్ళు ఫేమస్ అయ్యారు, మా కోసం ఒక పాట పాడండి చిరునవ్వుతో అడిగితే అది వేరు. ఆడ రూమ్లలో దొల్లుతుంటే వాళ్ళ పాటలు నేను పాడాలంట, నాకు పరువు పోతుంది. ఇక్కడ అవసరం లేదు, నువ్వు పాడుకో పోయేసి. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే నేను వాళ్ళ పాట నేను పాడాలి, నన్ను వేసుకుంటారు తర్వాత కామెంట్ లో.